యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అంటే గర్భాశయంలో వచ్చే సింపుల్ గడ్డలు. సో యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఇది చాలా కామన్ ప్రాబ్లం. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఉమెన్స్ ఆర్ అఫెక్టెడ్ బై ద టైమ్ దే రీచ్ ఏజ్ ఆఫ్ 50 వరకు వెళ్ళే వరకు 80% అంటే 5గురిలో 4 అఫెక్ట్ అవుతారు. సో అఫెక్ట్ అయిన అందరు వాళ్ళకు తన సిమ్టమ్స్ ఉండాలని ఏం లేదు. లక్షణాలు కొందరికి లక్షణాలు ఉండొచ్చు, కొందరికి లక్షణాలు ఉండకపోవచ్చు. దీంట్లో కూడా ఆల్మోస్ట్ 1 in 3 అంటే 30-40% ఆఫ్ ద ఉమెన్స్ ఆర్ సఫర్డ్ విత్ సిమ్టమ్స్. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే పెయిన్ ఉండొచ్చు పీరియడ్స్ అప్పుడు, ఓవర్ బ్లీడింగ్ అవ్వచ్చు, బ్లీడింగ్ ఎక్కువ రోజులు అవ్వచ్చు. అంటే యూజువల్లీ మనము 3 to 5 days అట్లా చూసుకున్నాం, కానీ కొందరు పేషెంట్స్ 15 days 20 days అట్లా కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. డ్యూరింగ్ ద పీరియడ్ కాకుండా ఇంటర్మీడియట్ మధ్యలో పెయిన్ ఉండొచ్చు, స్పాటింగ్ ఉండొచ్చు. కొందరికి గడ్డ లొకేషన్ వల్ల వాళ్ళకి డిఫరెంట్ సిమ్టమ్స్ ఒత్తిడి వల్ల. సో ముందు వైపు యూరిన్ బ్యాగ్ ఉండి వెనక వైపు మోషన్ పోయి రెక్టమ్ ఉంటుంది కాబట్టి ముందు వైపు ఉన్నప్పుడు గడ్డ ప్రెషర్తో కొందరికి యూరిన్ ప్రాబ్లమ్స్ లైక్ యూరిన్ రాకపోవడము, లేకుంటే మాటికి యూరిన్ రావడం ఎవ్రీ 1 hour 2 hours. ఎందుకంటే బ్లాడర్ పైన ఒత్తిడి ఉన్నప్పుడు బ్లాడర్ కెపాసిటీ అన్నమాట తగ్గిపోతుంది. అదే గడ్డ కింది వైపు ఉన్నప్పుడు ఆ గడ్డ వల్ల యూరిన్ పోయే పైప్ మీద బ్లాక్ అయినప్పుడు యూరిన్ రాకపోవడం కూడా ఇలా పేషెంట్స్ కూడా ప్రెజెంట్ చేస్తారు. అదే వెనక వైపు గడ్డలు ఉంటే కొందరు కాన్స్టిపేషను, మోషన్ సరిగా క్లియర్గా అవ్వకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు. అందరికీ ఒక రకాల సిమ్టమ్సే ఉండగా కొందరు పేషెంట్స్ బ్లీడింగ్ తోటి, కొందరు పెయిన్ తోటి, కొందరు యూరిన్ ప్రాబ్లమ్ తోటి, కొందరు మోషన్ ప్రాబ్లమ్ తోటి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు ప్రెజెంట్ ఉండొచ్చు డిపెండింగ్ అపాన్ ద లొకేషన్ ఆఫ్ ఈ గడ్డల లొకేషన్ వల్ల. సో లొకేషన్ ఎలా ఉంటాయంటే లైక్ కొన్ని గడ్డలు లోపల వైపు దానికి మనం సబ్ మ్యూకోజల్ అంటాము, మధ్యలో ఉంటే ఇంట్రామ్యూరల్ అండ్ బయట వైపు ఉంటే సబ్ సీరోజల్. సో లోపల వైపు ఉంటే యూజువల్లీ అలాంటి గడ్డలు బ్లీడింగ్కి మెయిన్గా ప్రెజెంట్ చేస్తాయి సిమ్టమ్స్. మధ్యలో వైపు ఉంటే బ్లీడింగ్ అవ్వచ్చు, లేకుంటే పెయిన్ కూడా ఉండొచ్చు పీరియడ్స్ అప్పుడు. బయట వైపు ఉంటే యూజువల్లీ అలాంటి పేషెంట్స్కు పెయిన్ ఆర్ దాని లొకేషన్ పట్టుకొని ముందు వైపు ఉంటే యూరిన్ ప్రాబ్లం, వెనక వైపు ఉంటే మోషన్ ప్రాబ్లం, ఇలాంటి సిమ్టమ్స్ డిఫరెంట్ లొకేషన్ వల్ల ఉండొచ్చు పేషెంట్లో. సో మనం దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? సో మీకు పీరియడ్స్లో కొన్ని, ఎందుకంటే ఈ గడ్డలు సడన్గా స్టార్ట్ అయ్యి లాస్ట్ మంత్ వరకు నేను కంప్లీట్గా నార్మల్ ఉండే, సడన్గా ఈ మంత్ నాకు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అన్నట్టు కాదు. ఈ గడ్డలు అన్నమాట చిన్నగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, <3 centimeters ఫైబ్రాయిడ్ నేను చెప్పిన ప్రకారంగా చాలా పేషెంట్ గడ్డలు ఉంటాయి కానీ వాళ్ళకి లక్షణాలు ఉండకపోవచ్చు, చిన్న గడ్డలు. సో గడ్డలు ఎలా సైజ్ పెరుగుతాయో, more than 3 centimeters అవుతాయో, లేకుంటే నంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉండడం కనపడడం స్టార్ట్ అవుతాయో అప్పుడు లక్షణాలు బయటపడడం స్టార్ట్ అవుతాయి. ఇది గ్రాడ్యువల్ ప్రాసెస్ కాబట్టి చాలాసార్లు పేషెంట్స్ ఏం ఆలోచిస్తారంటే ఇది నాకు చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి ఇది నా బాడీకి నార్మలే అనుకొని చాలా పేషెంట్స్ నెగ్లెక్ట్ చేసి చాలా లేట్ స్టేజ్లో వస్తారు. నేను 3 centimeters అన్నాను, కొందరు పేషెంట్స్ ఉన్నారు 10 centimeters 13 centimeters అయిపోయి వాళ్ళకు కొన్నిసార్లు బ్లీడింగ్ ఎక్కువైపోయి హిమోగ్లోబిన్ 4, 5 ఈ స్టేజ్లో వాళ్ళు ఇంట్లో పడిపోయి కళ్ళ ముంగట చీకటి వచ్చి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఒకవేళ వాళ్ళకు వయసులో 20s ఉన్నప్పుడు బ్లీడింగ్ ఎలా ఉంది, ఇప్పుడు 30s 35లో వాళ్ళకు ఏమైనా మార్పులు వచ్చినాయా అంటే ఇమీడియట్గా చూయించుకోవడం బెటర్. చాలాసార్లు ఇలాంటి టెస్టులు స్కానింగ్లో హెల్త్ చెకప్లో కూడా జరుగుతూ ఉంటాయి. సో మనం దీన్ని ఐడెంటిఫై చేయడం ఎలా అంటే ఇమీడియట్గా ఫస్ట్ అయితే మీరు డాక్టర్ని చూయించుకోవాలి, మీ దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ని కానీ మీ జనరల్ ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ. వాళ్ళకి ఇలాంటి డౌట్ వచ్చినప్పుడు వాళ్ళు పెల్విక్ స్కాన్ రాస్తారు. సేమ్ మనకు ప్రెగ్నెన్సీ టైంలో స్కానింగ్ ఎలా చేస్తాం అల్ట్రాసౌండ్లో, అదే సింపుల్ టెస్ట్ ఉంటుంది. ఇందులో మనకు గడ్డలు ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, దాని సైజ్ ఎంత, లొకేషన్ ఎంత, డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిపోతుంది. చాలా రేర్గా మనకు ఎంఆర్ఐ అవసరం పడవచ్చు. కొన్నిసార్లు క్యాన్సరా లేకుంటే వేరే ఏమన్నా గడ్డతో పాటు వేరే ఏమైనా ఫీచర్స్ ఐడెంటిఫై ఇచ్చి సింపుల్ గడ్డలు కాకుండా, కానీ 80% ఆఫ్ ద లేడీస్కు పేషెంట్స్కు సింపుల్ గడ్డలే ఉంటుంది. సో మనకి స్కానింగ్లో ఐడెంటిఫై అయిపోయాక మెయిన్గా దీనికి ట్రీట్మెంట్ ఎలా అంటే మెడిసిన్స్ తోటి మనము బ్లీడింగ్ కానీ పెయిన్ కానీ ఇలాంటి సిమ్టమ్స్ తగ్గించచ్చు, కానీ గడ్డ ష్రింక్ అవ్వడం మెడిసిన్స్ తోటి చాలా డిఫికల్ట్. సో 90% ఆఫ్ ద పేషెంట్స్కు మెడిసిన్స్ తోటి ఎలాంటి గడ్డ ష్రింక్ అవ్వడం మనకు కనపడదు. ఒక 10%లో వాళ్ళ బాడీ తత్వాన్ని పట్టుకొని, లేకుంటే హార్మోనల్ వాళ్ళకి ఇంబ్యాలెన్స్ ఉండి వాళ్ళు డైట్లో కానీ వాళ్ళ బాడీలో చేంజెస్ చేయగలిగితే మెడిసిన్ ఎఫెక్ట్ వల్ల 10% తగ్గచ్చు. కానీ 90% పేషెంట్స్కు సర్జరీ, అది హిస్టెక్టామీ కానీ మయోమెక్టామీ, ఇదే మీ గైనకాలజిస్ట్ దగ్గర మీకు దొరికే అడ్వైస్ 90% పేషెంట్స్కు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దిస్ మనం ఈ గడ్డలు ప్రెగ్నెన్సీ కాకముందు అంటే అన్మ్యారీడ్ వాళ్ళకు కూడా రావచ్చు, వాళ్ళ హార్మోనల్ చేంజెస్ పట్టుకొని మ్యారేజ్ అయిన తర్వాత కూడా రావచ్చు.
80% ఆఫ్ ద ఉమెన్స్ ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు అయిపోయి వాళ్ళు 35-40 ఏజ్లో ఉండి ఆ స్టేజ్లో వాళ్ళకి బ్లీడింగ్ అవ్వడం చూస్తుంటాం. కానీ అన్మ్యారీడ్ వాళ్ళకు లేకుంటే కొత్తగా మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టకపోవడం గడ్డల వల్ల కూడా జరగచ్చు. ఎందుకంటే యూట్రస్లో బేబీ గ్రోత్ అయ్యేటప్పుడు ఈ గడ్డ సైజ్ ఎక్కువ ఉందనుకోండి, బేబీ కాడ గ్రోత్ అవ్వడానికి సైజ్ ఉంటుంది. సో వాళ్ళకి అబార్షన్స్ అవ్వడం, లేకుంటే పిల్లలు కన్సీవ్ అవ్వడం, ప్రెగ్నెన్సీ కాకపోవడం కూడా ఇది ఒక కారణం దానికి. యూజువల్లీ నేను చెప్పిన ప్రకారంగా 80% ఆఫ్ ద పేషెంట్స్ మ్యారేజ్ అయిన తర్వాతనే వస్తున్నారంటే మీరు గైనకాలజీ దగ్గరకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చే మీకు ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్, మీరు ఒకవేళ దీంతో సిమ్టమ్స్ అవుతే హిస్టెక్టమీ, ఫ్యామిలీ లైఫ్ కంప్లీట్ అయిపోయింది కదా, గర్భసంచి తీసేసుకోండి, ఇది ఒక్కటే మీకు మోస్ట్ కామన్గా ఈయనే అడ్వైస్. కానీ ఇంత సింపుల్ గడ్డలకు అంత పెద్ద ఆపరేషన్ చేయించుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దానికి ఈ కాలంలో మనకు ఆధునిక ట్రీట్మెంట్, అడ్వాన్స్ ట్రీట్మెంట్, ఎంబోలైజేషన్, ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ కానీ మైక్రోవేవ్ అబ్లేషన్ కానీ ఇలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్ ద్వారా మనం ఓన్లీ ఆ గడ్డల మార్కే ట్రీట్ చేసి వీటిని మెల్ట్ చేసి గర్భసంచిని మనం ప్రిజర్వ్ చేస్తాం. సో దట్ మీ పీరియడ్స్ కానీ మీ సిమ్టమ్స్ అవన్నీ తగ్గిపోయి మీకు ముందు గడ్డలు లేనప్పుడు మీకు ఎలా నార్మల్గా పీరియడ్స్ అవుతుండే అలానే జరుగుతాయి. ఎందుకంటే మీరు చాలాసార్లు చూడండి, కొంత లేడీస్కు పీరియడ్స్ మనం మెడిసిన్స్ తోటి ఒక 3 months 6 months ఆపేస్తే వాళ్ళ బాడీ బరువు అవ్వడము, వాళ్ళు ఇలా రకరకాల సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. అలానే హిస్టెక్టమీ ఎర్లీ వయసులో చేయడం వల్ల బాడీలో కొన్ని చేంజెస్ వచ్చి జాయింట్ పెయిన్స్ కానీ, ఫ్రాక్చర్స్ కానీ, లేకుంటే ఇంక్రీజ్ ఇన్ ద హార్ట్ రిస్క్ కానీ ఇలా పెరగడం స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు హార్మోనల్ చేంజెస్ కూడా ఉంటాయి. ఒక లేడీస్కు గర్భసంచి లేకుంటే వాళ్ళు లేడీస్ కాదని, అంటే ఉమెన్ విదౌట్ యూట్రస్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ ఉమెన్. ఇలా ఉంది కాబట్టి అర్లీ వయసులో 30sలో 35sలో యూట్రస్ తీసేసుకోవడం అది కరెక్ట్ కాదు. న్యాచురల్గా పీరియడ్స్ పోతే అది, ఎందుకంటే హార్మోనల్ బాడీ సిస్టమ్ కాబట్టి సడన్గా డ్రాప్ అవ్వదు. అదే సర్జరీలో మనం కట్ చేసి తీస్తే మీ లేడీస్ హార్మోన్స్, మనం ఫీమేల్ సెక్స్ హార్మోన్స్ అంటాం కదా, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, అది సడన్గా డ్రాప్ అయ్యి సడన్గా చేంజెస్ వస్తాయి. సో అందుకే ఇంత చిన్న ప్రాబ్లం అది సింపుల్ యూట్రైన్ ఫైబ్రాయిడ్కు ఎంబోలైజేషన్ కానీ ఇది ఆధునిక ట్రీట్మెంట్ ఉంది. ఇక్కడ ఇందులో ఎలాంటి కటింగ్ ఉండదు, బ్లడ్ లాస్ ఉండదు, ఎక్కడ కుట్లు ఉండవు. సర్జరీలో ఏవేవి రిస్క్ ఉన్నాయో, కటింగ్ వల్ల బ్లాడర్కు దెబ్బతిల్లడం, మోషన్ తినడం, లేకుంటే కొందరికి పెద్ద ఆపరేషన్ చేసుకున్నాక చాలా రోజుల వరకు నొప్పిగా ఉంటుంది కింది వైపు పొట్టలో. సో అలాంటి సిమ్టమ్స్ కానీ ఏమి ఉండవు. మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ యూట్రైన్స్ కూడా మనం సేవ్ చేస్తున్నాము. ఒకవేళ మీకు ఈ గర్భసంచి గడ్డలతో బాధపడుతుంటే డెఫినెట్గా ఆ కింద ఇచ్చిన నంబర్ని లేకుంటే కామెంట్లో మీ డౌట్లు కానీ క్వశ్చన్స్ అడగచ్చు. థ్యాంక్ యూ.